ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది. ఆ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందైతే మీకు చేరుతుంది. అంతేకాదు, మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ లోని నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే పిన్ చేశానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు వీడియో చాలా టెరిఫైయింగ్ గా, చాలా హారిఫైయింగ్ గానైతే ఉండబోతుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి టీనేజ్ అనేసరికి అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అని అంటే లవ్, ఫస్ట్ లవ్. అయితే అలానే ప్రణీత ఒక బ్రాహ్మణ్ అమ్మాయి, అచ్చమైన బ్రాహ్మిన్స్ అన్నమాట. అంటే బయటన ఎక్కడ కూడా ఫుడ్ అనేది తీసుకోరు, ఎవరింటికి వెళ్ళినా కూడాను మంచినీళ్ళు కూడా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు కదా, అటువంటి బ్రాహ్మిన్స్ అన్నమాట. చాలా కట్టుబాట్లు, నియమ నిష్టలు అయితే పాటిస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న. మరి వాళ్ళిద్దరూను బిజినెస్ అయితే చేస్తున్నారు, మంచి పలుకుబడి పేరు ఉన్నవాళ్ళు. అటువంటి ఇంట్లో ఉన్న ప్రణీత తను కొంచెం పెద్ద అయ్యేసరికి, అదే టీనేజ్కి వచ్చేసరికి కాలేజ్కి వెళ్ళడం మొదలు పెట్టింది. ఇంకా కాలేజ్లోని మీకు తెలిసిందే కదా, అందరూ కలిసిపోతారు. ఎటువంటి రిలీజియన్ గానీ క్యాస్ట్ గానీ అనేది చూసుకోరు. మరి అలానే కలిసిపోయారు, హ్యాపీగానైతే ఉంది. ఒకరోజు తను తన ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్కి అయితే వెళ్ళింది. ఆ సమయంలోని అక్కడ ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. పొరపాటున తన మీద డ్రింక్ అయితే ఒలిగింది ప్రణీత తెస్తున్నప్పుడు. ఆ తర్వాత తను ఏమాత్రం కోప్పడకుండా చాలా సింపుల్ గానైతే తీసుకున్నాడు. అంతేకాదు, ప్రణీతనైతే చూస్తున్నాడు దూరం నుంచి. ప్రణీత కూడా అది అబ్జర్వ్ చేసింది. ఆ తర్వాత అనుకోకుండా 2-3 చోట్ల ప్రణీతని తనైతే మీట్ అయ్యాడు. అలా మీట్ అయినప్పుడు వాళ్ళ పరిచయం అయితే మొదలయ్యింది. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. మరి కొంతకాలానికి ఆ ఫ్రెండ్షిప్ పాకాన పడి ప్రేమగానైతే మారింది. మరి వాళ్ళు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రణీత ఎక్కడికి కావాలంటే అక్కడికి తనతోనైతే వెళ్ళిపోతూ ఉండేది. అంతేకాదు, తన మీద ఖర్చు పెట్టేది. తను ఎంత కావాలంటే అంత అయితే ఇచ్చేసేది. మరి ప్రణీత వాళ్ళ అమ్మ నాన్న బాగా సంపాదిస్తున్నారు. అంతేకాదు, ప్రణీత ఒక్కరిదాయి కావడంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా అల్లారు ముద్దుగానైతే చూసుకుండేవారు. తను ఎంత కావాలంటే అంత ఇచ్చేవారు. మరి అందుకనే తన దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు అయితే ఉండేవి. ఆ అబ్బాయి వద్దని చెప్తున్నా కూడాను తను ఆ డబ్బులు అయితే ఇచ్చేస్తూ ఉండేది. అంతేకాదు, ఇంకొన్నాళ్ళకి అంటే ఒక 1.5-2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఆ టైంకి వాళ్ళ ప్రేమ ఇంకా ఎక్కువయ్యి రూమ్స్కి అయితే వెళ్ళడం మొదలు పెట్టారు, ఓయో రూమ్స్కి. ఇంకా అక్కడి నుంచి తెలిసిందే కదా, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. అయితే చాన్నాళ్ళు అలానే ఉన్నారు. ఆ తర్వాత ప్రణీతని ఆ అబ్బాయి ఫోర్స్ చేయడం మొదలు పెట్టాడు, ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని. ఎక్కడైనా అమ్మాయిలు అలా ఫోర్స్ చేస్తారు కానీ అబ్బాయిలు ఫోర్స్ చేయడం ఇక్కడే కదా మొదటిసారి మీరు వింటున్నది. అయితే ఎందుకు అనేది మీకు ఫుల్ స్టోరీ వింటే అర్థమవుతుంది. అయితే ఇలా చెప్తూ ఉంటే ప్రణీత ఏమందంటే, అప్పుడే కాదు, నేను బాగా చదువుకోవాలి, చదువుకొని ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్దాం, నువ్వు కూడా ఎలాగో జాబ్ చేస్తున్నావు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మన ప్రేమని వాళ్ళు రిజెక్ట్ చేయరు అని తనైతే చెప్తుంది. అయితే ఇంతకీ విషయం ఏంటి అని అంటే, ఆ అబ్బాయి రహీం, తన వేరే రిలీజియన్. మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటేనే ఒప్పుకోరు బ్రాహ్మిన్స్. అలాంటిది ఇంటర్ రిలీజియన్, అది ఎలా ఒప్పుకుంటారు? కానీ ఏదో ఒక రకంగా ప్రణీత ఇంట్లోనైతే ఒప్పించడానికి ప్రయత్నించాలి అనుకుంది. ఎందుకు అనంటే, ప్రణీత ఒక్కరిదాయి కావడంతో ప్రణీత పట్టిన కుందేళ్లకి 3 కాళ్ళంటే అంతే, అవతల వాళ్ళు కూడా 3 కాళ్ళని ఒప్పుకోవాలి. అలా మండు పట్టుదలతోనైతే ఉంటుంది తను. మరి అందుకనే ఆ పట్టుదల మీదే నేను ఎలాగైనా ఒప్పిస్తాను, నువ్వు కంగారు పడుకో అని రహీంకి హామీ అయితే ఇచ్చింది.
అయితే వాళ్ళ ప్రేమల్లా ముదిరి పాకాన పడింది. ఇంకా మరి ఈలోగా తన ఎగ్జామ్స్ అయిపోవడం, తనకి ఒక కంపెనీలోని మంచి జాబ్ రావడం అయితే జరిగింది. ఎప్పుడైతే ప్రణీతకి జాబ్ వచ్చిందో ఇంకా రహీం అయితే ఊరుకోవట్లేదు. ఏదో విధంగా నువ్వు కన్విన్స్ చెయ్యి వాళ్ళని అని చెప్పేసి, సరే సరే నేను కన్విన్స్ చేస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పేసింది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి ఈ సంగతి అయితే చెప్పింది. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అబ్బాయి పేరు రహీం అని చెప్పేసరికి వాళ్ళ గుండెల్లోని గుబులనమాట. ఏంటి ఎంత పని చేసావు నువ్వు అంటూ వాళ్ళ అమ్మ అయితే కొట్టింది. అయినా కూడా పెద్దదాయి ఇంకా అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి? నీకేమైనా పిచ్చి పట్టిందా? మన క్యాస్ట్లోని వాళ్ళ ముందు మనం పరువు తక్కువ అయిపోతాము, అంతేకాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళలేమే అని ఎన్నో రకాలుగా నచ్చ చెప్తుంది. అయినా కూడా ప్రణీత అయితే వినిపించుకోలేదు. నేను అబ్బాయిని లవ్ చేశాను, పెళ్లి చేసుకోవాల్సిందే, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోండి అని చెప్పేసింది వాళ్ళకి. సరే ఇంక ఏం చేస్తాం, మొండు పట్టుదలతోనైతే ఉంది. పైగా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, బిజినెస్ అయితే చేస్తున్నారు, వాళ్ళు చాలా పలుకుబడి పేరున్న వాళ్ళు. సరే అయితే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే సిబిఐ వాళ్ళకి ఈ అబ్బాయి తాలూకా విషయాలన్నీ కూడాను ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ప్రణీతకి సిబిఐకి వీళ్ళు ఇలా ఇచ్చారనే విషయాన్ని అయితే చెప్పలేదు. ఇది నిజంగా జరిగిందేనండి, కాకపోతే మన రాష్ట్రాల్లో కాదు, నిజంగా జరిగిందే నేను చెప్తున్నది. అయితే సిబిఐ వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది వాళ్ళైతే తెలుసుకున్నారు. పలానా ఏరియాలోని వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు. ఆ పేరెంట్స్ గురించి అంతా తెలుసుకున్నాక వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ బాగా ఓల్డ్. రహీం ప్రతి నెల కూడాను వాళ్ళకి డబ్బులు ఇచ్చి అయితే వస్తాడు అని తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన మరొక విషయం ఏంటి అని అంటే రహీంకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఒక 2 పిల్లలు అయితే ఉన్నారు, ఒక బాబు ఒక పాప. వాళ్ళ ఆవిడ అక్కడే వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం దూరంలోనైతే ఉంటుంది అని చెప్పి, అంతేకాకుండా రహీము వాళ్ళ ఆవిడికి కూడా ప్రతి నెల డబ్బులు అయితే ఇస్తున్నాడు. రహీం చేసే ఉద్యోగానికి వాళ్ళకి ఇస్తున్న డబ్బులకి ఏమాత్రం పొంతనైతే కుదరటం లేదు. వాళ్ళు షాక్ అయ్యారు. పెళ్ళైన వాడిని ప్రేమించిందమ్మా అమ్మాయి, అది కూడా ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు, ఇంటర్ రిలీజియన్ అని చెప్పి భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు అని అంటే అలా కాదు, మా అమ్మాయితోని ఈ విషయం చెప్పాలి, మేము ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి, అబ్బాయిని కలవడం ఆపాలి ముందు ఈ అమ్మాయిని అని అనుకున్నారు. అయితే సిబిఐ వాళ్ళు మటుకు లేదు లేదు, మాకు ఇంకా అబ్బాయి మీద ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, మేము ఇంకా నిఘా అయితే పెట్టి ఉంచాము, అవన్నీ రెక్టిఫై అయిన తర్వాత, క్లారిటీ వచ్చేసిన తర్వాత మనం ప్రూఫ్స్తో సహా మీ అమ్మాయికి చూపిస్తే బాగుంటుంది, ఇలా సగం సగంగా చేసి మనం వెళ్ళి ఆ అమ్మాయి ముందు నించున్నా లాభం లేదు అని చెప్పడంతో సరేనని ఊరుకున్నారు, కామ్గా ఊరుకున్నారు. ఆ అమ్మాయిని కొంచెం కంట్రోల్లోనైతే ఉన్నిస్తున్నారు. అయితే ఇలాగా 1 వీక్ అయ్యేసరికి వాళ్ళు ఇంకొక రిపోర్ట్ అయితే తయారు చేశారు ఆ రహీం మీద. అదేంటి అనంటే తనకి ఈ భార్య పిల్లలు కాకుండా మరొక చోట ఒక పాష్ ఏరియాలోని ఒక పెద్ద ఇల్లు అయితే ఉంది. ఆ ఇంట్లో ఆవిడ చాలా మంచి జాబ్ అయితే చేస్తుంది. ఆ ఇల్లు కూడా ఆవిడదే, కానీ రహీం పేరు మీద అయితే రాసేసింది. ప్రతి నెల రహీంకి ఆవిడైతే డబ్బులు ఇస్తుంది. అంతేకాదు ఆవిడకి రహీంకి కలిపి అక్కడ ఒక పాప అయితే పుట్టింది. అంతే. అది వినేసరికి వీళ్ళు బుర్ర తిరిగిపోయిందనమాట. అంటే 1 కాదు 2, మా అమ్మాయి 3 అనమాట అని చెప్పేసి వీళ్ళు ఏంటేంటో ఆలోచించేస్తున్నారు. ఇంకా అందులోకి ఒక మంచి కుటుంబంలోని ఉన్న అమ్మాయి ఇలా అయిపోయింది అని అంటే మా పెంపకంలో తప్ప అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో అలాగ అవుతుంది. అయ్యేసరికి ఇంకా వాళ్ళు అన్ని రిపోర్ట్లన్నీ కూడా సిద్ధం చేసి ప్రూఫ్స్ అన్ని కూడా తీశారు. అంటే ఫొటోస్, అలాగే వాళ్ళ ఫోన్ కాల్ చాట్స్ ఇవన్నీ కూడాను తీసిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకువెళ్లారు వాళ్ళ దగ్గరికి, సిబిఐ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ ముందు అయితే కూర్చోబెట్టారు. ఇదిగో నువ్వు అన్న రహీం బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అలాగే తను ఏంటేంటి చేస్తున్నాడు, తన జాబ్ ఏం చేస్తున్నాడు
అలాగే జాబ్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో ప్రతి డీటెయిల్ కూడాను ఇందులో ఉంది. అదిగో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలోని తేల్చారు, వాళ్ళనే అడుగు అని ఆ అమ్మాయిని అక్కడైతే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేసరికి సిబిఐ వాళ్ళు ఫస్ట్ అయితే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఓల్డ్ అని చెప్పాను కదా, ఓల్డ్ పేరెంట్స్, వాళ్ళకి ఎవ్రీ మంత్ తినైతే ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే ఉండడు. తన ఫస్ట్ వైఫ్ ఉంది కదా, తనతోనైతే ఉంటాడు. అక్కడ 2 పిల్లలు అయితే ఉన్నారు. తనకి కూడా తినే డబ్బులు అయితే ఇస్తాడు అనేసరికి ఈ సంగతి నాకు తెలుసు అని వెంటనే ప్రణీత అయితే అంది. సిబిఐ వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా షాక్ అయిపోయారు ఆ మాటకి. ఇదేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా, పెళ్ళయిన వాడిని నువ్వు మళ్ళీ ప్రేమించడం ఏంటి అని వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. వాళ్ళ నాన్నకి ఇంకా కోపం కట్టలు తెంచుకుపోతుంది అనమాట. ఇంకా ఆ సంగతి నాకు ముందే తెలుసు. ఎలా అంటే మేము ప్రేమించుకున్న తర్వాత ఒకసారి నేను అనుకోకుండానే ఇద్దరం కలిసాము. ఆ తర్వాత తనే ఈ సంగతి నాతో చెప్పేశాడు. నేను చాలా బాధపడ్డాను. కానీ తను మా రిలీజియన్లోని ఇదేం తప్పేం కాదు, దీనివల్ల నీకేమీ ఇబ్బంది ఉండదు, నిన్ను కూడా నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పాడు అని అంటుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడుతుంది, పెళ్ళి అయిపోయిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకునేసరికి అప్పుడు సిబిఐ వాళ్ళు ఈ రెండో విషయాన్ని కూడాను తన ముందుకైతే తీసుకొచ్చారు. ఆ సంగతి ఈ అమ్మాయికి తెలీదు. ఆ పాష్ అయిన ఏరియాలోని పలానా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో పాటుగా ఈ అబ్బాయికి ఒక పాప ఉంది, ఈ సంగతులు ఏం తెలీదు. ఆ అమ్మాయి డబ్బులు ఇస్తుంది అనే సంగతి కూడా తెలీదు. ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వడం, ఆ అమ్మాయి కారులో తిరగడం, అక్కడ మంచి మంచి బట్టలు వేసుకొని ఆ బట్టల్లోని తినకు కనిపించడం, తినని తిప్పడం, ఇదంతా కూడా తనకి ఒక్కసారిగా బుర్ర అంతా తిరిగిపోయింది. నాకు ఎప్పుడు రహీం దాని గురించి చెప్పలేదు, ఏదో పొరపాటు జరుగుంటుంది అని మాట్లాడుతుంటే సిబిఐ వాళ్ళు ఎన్నో రకాలుగా అనేక రకాలుగానైతే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత తను ఎలా మాట్లాడుతుందని అంటే, అయినా పర్వాలేదు, నేను ఆ రహీంనే చేసుకుంటాను అని. వీళ్ళకి ఏదో అయ్యింది దీనికి, అలా అయితేనే కదా, లేదంటే పిచ్చి వచ్చి ఉండాలి, పిచ్చి ఉంటేనే అలా మాట్లాడతారు, లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు, లేదా అంటే ఎవరైనా ఏదైనా చేసి ఉండాలి. ఈ రెండు ఆలోచిస్తున్నారు. ఇంక ఈలోగా సరే ఇలాగా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నేను ఎలాగైనా తన్నే పెళ్లి చేసుకుంటాను అది ఇది అనడంతో వీళ్ళు ఏం చేశారంటే, అలా కాదు, ఈ పిల్లకి ఏదో జరిగింది, వాడేదో చేశాడు అని అర్థం చేసుకొని వీళ్ళైతే వెళ్ళారు. పిల్లని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళి, ఇలా అయ్యిందండి, మా అమ్మాయి వాడినే చేసుకుంటానని పిచ్చిగానైతే మాట్లాడుతుంది అని అంటే, వాళ్ళు చూసి నాడి మండలం అంతా కూడా చూసి చెక్ చేసి, అమ్మాయికి వాడు ఏదో పెట్టాడండి, అమ్మాయికి వాడు మరుగుమందు పెట్టేశాడండి, దానివల్ల ఇలా మాట్లాడుతుంది మీ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడి కడుపులో ఉన్న ఆ మరుగుమందుని మొత్తం వామిటింగ్ చేయించారంటే ఒక 2-3 డేస్ అక్కడే ఉండి అన్ని చేయించుకొని వీళ్ళైతే రిటర్న్ రావడం అనేది జరిగింది. అప్పటికే పిల్ల బాగా పీకిపోయింది. ప్రణీత అసలు ధ్యాసలో లేదు. ఇప్పుడు ఏంటనంటే, అటు వాడేమో ఇలా మోసం చేశాడనే బాధ, మరో పక్క పేరెంట్స్కి నేను మోసం చేశాననే బాధ తినేస్తుంది. ఇంక తను అలానే ఉంటే వాడు అవతల నుంచి కాల్స్ అయితే చేస్తున్నాడు ఈ అమ్మాయిని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కోసం. ఎందుకనంటే పెట్టాడు కదా మరుగుమందు, ఏం కాదు వెనక్కి నా దగ్గరికే వస్తుందనే ఒక ఆలోచనతో ఇంకా అలా ఉండి మళ్ళీ కాల్స్ అయితే చేస్తున్నాడు. తను లిఫ్ట్ చేయడం మానేసింది. అసలు తనకి దేనికి కూడా రెస్పాండ్ అవ్వడం అయితే మానేసింది. అప్పటికి వాడికి అర్థమైంది, అయితే వీళ్ళు ఏదో చేసి ఆ మరుగుమందుని తీయించేశారు అని. మొత్తానికి ఇంట్లోని ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. అలాగే తను ఏంటేంటో ఆలోచనలోకి వెళ్ళిపోయి పూర్తిగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇలా లాభం లేదు అని చెప్పి వాళ్ళ మదర్ అండ్ ఫాదరు, అలా కాదమ్మా, నువ్వు ఎలాగా జాబ్ చేస్తున్నావు కదా, జాబ్కి వెళ్ళిపోతూ ఉండు, రోజు కంటిన్యూ అయిపో, నీకు బాగుంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది, అక్కడ నీ ఫ్రెండ్స్ కలుస్తారు కదా అని అంటే సరేనని జాబ్కి అయితే వెళ్ళడం మొదలుపెట్టింది. ఒక 1 వీక్ అయితే అయ్యింది. ఈలోగా వీడు చూసేశాడు, ఈ అమ్మాయి బయటకు వస్తుంది, జాబ్కి వెళ్తుంది అని తెలుసుకున్నాడు. జాబ్కి వెళ్లే ఏరియా దగ్గర అక్కడ నిఘా పెట్టాడనమాట. పెట్టి ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అంతా రెక్కి చేసుకొని మొత్తానికి ఆ అమ్మాయిని సింగిల్గా
పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి ఏంటేంటో చెప్తున్నాడు. ఇంకా వాడి వర్షంలోనమాట, నేను ఎప్పుడు నీకు ద్రోహం చెయ్యాలనుకోలేదు, మా దీంట్లోని ఎంతమందిని చేసుకున్నా తప్పేమీ లేదు, పైగా నేను నిన్ను వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని మళ్ళీ తనకి చెప్తున్నాడు అనమాట తన వర్షంలోనే. ఈ అమ్మాయి వినిపించుకోవట్లేదు. నువ్వు అసలు నాతో మాట్లాడకు, నా దగ్గరికి కూడా రాకు, నువ్వు ఇలాగా నా వెనకాల వచ్చావంటే నీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించేస్తాను, అలా ఇలా ఏదో చెప్తుంది తన వర్షంలో తను. ప్లీజ్ 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 అంటూ తన కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు, దాన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. తను వదిలించుకుంటుంది రోడ్డు మీద, ఇవన్నీ వద్దు వదులు అనేసి వదిలించుకుంటున్నా తన్ని పట్టుకొని అలాగా. అయితే ఇంక మొత్తానికి ఒక స్లాప్ అయితే ఇచ్చింది కోపంతోని. ఎందుకనంటే తను అన్ని రకాలుగా ఒక పక్క నుంచి తను వాడుకుంటున్నాడు, ఒక పక్క నుంచి డబ్బు తీసుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి ఇంకా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వీడు అనేది దీనికి అర్థం కాలేదు. అయినా కూడా ఇంకా వీడు వద్దు అనుకునేటప్పుడు వద్దు అని తను దూరంగా వెళ్ళిపోయింది అనమాట. మరి కొట్టేసి వెళ్ళిపోయింది. అయితే వెళ్ళిపోయిన తర్వాత 2 days బానే ఉంది. ఆ వీకెండ్లోని తను పార్టీకి అయితే వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్తో, కొంచెం చిల్ అవుదాం అని చెప్పేసి. ఎందుకనంటే ఇవన్నీ కూడా మర్చిపోదాము, ఇందులో నుంచి బయటపడదాం అని చెప్పేసి తను పార్టీకి అయితే వెళ్ళింది. పబ్లోని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. రిటర్న్ అయితే వచ్చేసింది. ఇంటికి వస్తున్న సమయంలోని తన కార్ బ్యాక్ సీట్లోని ఎవరో కూర్చుని తను అబ్జర్వ్ చేస్తున్నట్టుగానైతే తనకు ఒక ఫీలింగ్. ఏంటని చెప్పి 2-3 సార్లు వెనక్కి తిరిగి చూసింది, ఎవరు లేరు. తానే అలా డ్రైవ్ చేసుకొని కొంచెం తాగి ఉన్నాను కదా అందుకనే అలా అనిపిస్తుంది అనుకుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళ ఇంటికి దగ్గరలోకి అయితే చేరుకుంటుంది. ఆ టైంలోని పొరపాటున వెనక్కి తిరిగి ఇటు తిరిగేసరికి ఎదురుగుంటా ఒక లారీ జస్ట్ మిస్ అన్నమాట, గుద్దేవలసింది, పక్కకైతే తిప్పేసింది కార్ని. ఏంటి ఇలా చేస్తున్నాను నేను ఈ రోజు అనుకుంది. డ్రైవ్ చేస్తుంది కానీ తనకేంటంటే ఏదో లోకంలోనైతే ఉంది. మరి ఇంటికి అయితే వచ్చేసింది. ఇంటికి వచ్చి తను ఫ్రెష్ అప్ అయ్యి పడుకునే సమయానికి తన రూమ్లోని అంత నిశ్శబ్దం. అంతేకాకుండా తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, తనకి నిద్ర పట్టట్లేదన్నమాట. డిస్టర్బ్డ్ స్లీప్ అయిపోయింది ఫుల్గాను. లేస్తుంది, చూస్తుంది, అంతాను ఏంటో ఆలోచిస్తూ పైకి ఎక్కడికో అలాగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యరాత్రిలోనే ఎవరో కొట్టి లేపినట్టుగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తను డ్రింక్ చేసి ఉండడం వల్ల ఇలా అవుతుంది అని తన అయితే అనుకుంది. ఇంకా అలాగా అయిపోయింది ఆ రోజు నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా తన పని అంతా తను చేసుకుంది. సాటర్డే సండే ఫ్రీ కదా, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సో ఆ రోజు నైట్ కూడా ఏంటనంటే తనకి పడుకోగానే నిద్ర అయితే పట్టట్లేదు. ఏంటో కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టు, బాగా పీకుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఏంటి నాకు ఏమవుతుంది అని చెప్పేసి లేచి కూర్చుంది. కాసేపు ఏదో చదువుకుంది, తన వర్క్ ఏదో చేసుకుంది. మళ్ళీ వచ్చి పడుకుందాం అనేసరికి మంచం మీదకి ఎక్కేసరికి నిద్ర ఉండట్లేదు. ఇంక ఇలా లాభం లేదు అని చెప్పేసి తన టేబుల్ దగ్గర, స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని నవలు తీసి చదువుతుంటే అక్కడే అలానే పడుకుండిపోయింది ఆ చైర్లోని. తనకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది, పడుకుని పోయింది. ఒక్కసారిగా ఏదో చిన్న సౌండ్ అయితే అనిపించింది, ఏదో పడినట్టుగా, తన రూమ్లో ఏదో పడినట్టుగా సౌండ్ అయితే వినిపించింది. అంతే ఉలిక్కిపడి లేచి చూసేసరికి తన స్టడీ టేబుల్ పక్కనే ఒక పెద్ద కబోర్డ్ అన్నమాట. ఆ కబోర్డ్ పైన కూడా ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక నల్లటి ఆకారం కూర్చొని ఎర్రటి కళ్ళతోని తెన్నే చూస్తున్నట్టుగా, అతి భయంకరంగా నవ్వుతున్నట్టుగానైతే కనిపించి మాయమైపోయింది. అంతే. ఎవరైనా నిద్ర మత్తులో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి అటువంటి ఆకారం కనిపించి మాయమైపోయేసరికి ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? గుండెదడ పెరిగిపోయింది. గట్టిగా అరచేసింది. అలా ఇంకా తను అరిచేసి భయపడి అంతా చూసుకుంది. తన రూమ్ అంతా నార్మల్గానైతే ఉంది. కానీ తను పడుకొని లేచేసరికి, అలా కనిపించి మాయమయ్యేసరికి తనకి అదొక రకమైన భయం అయితే కలిగింది. ఈలోగా మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. బాత్రూంలోని ఏవో చప్పుళ్ళు అయితే అవుతున్నాయి.
ఏంటని చెప్పేసి తిను బాత్రూమ్ లోపలికి అయితే వెళ్ళి చూసింది లైట్ ఆన్ చేసుకొని. ఏం లేదు, అంత నార్మల్గానైతే ఉంది. ఇంకా తను వెళ్ళి యూరిన్ పాస్ చేసి వస్తున్న సమయంలోని తన జుట్టు అంతా కూడాను రాలిపోతుంది. కిందన బాత్రూంలోని లైట్గా 1-2 వెంట్రుకలు పడిపోతున్నాయి అన్నమాట. ఏంటి ఇలా పడిపోతున్నాయని ఇలా అనుకునేసరికి చేతిలోకి ఇంత ముద్దలాగా అయితే వచ్చేసింది జుట్టు. వచ్చేసరికి తను భయపడిపోయింది అనమాట. ఏంటి ఇలా ఊడిపోతుంది నా జుట్టు అనుకుంది. ఇంకా అది డస్ట్బిన్ లో వేసేసి బయటకైతే వచ్చింది. బయటికి వచ్చి తను మ్యాట్ మీద కాళ్ళు తుడుచుకునే సమయంలోని జారిపోయి పడిపోయింది. ఎలా అంటే నడుం విరిగే విధంగానైతే పడిపోయింది. ఎలా జారిపోయిందో ఎలా పడిపోయిందో తనకైతే తెలీదు. నడుం దగ్గర చిన్న ఎయిర్లైన్ క్రాక్ అయితే వచ్చింది. వచ్చేసరికి ఇమీడియట్ గా ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న మరొక రూమ్ లోనైతే ఉన్నారు. వచ్చారు, ఇంకా అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళారు. రెస్ట్ కావాలండి, ఎయిర్లైన్ క్రాకే కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫిక్స్ అయిపోతుంది, ఏం పర్వాలేదు, చిన్న అమ్మాయే కదా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా ఆ రోజు నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు. హాస్పిటల్లోని తిను రిలాక్స్ అయితే అవుతుంది. ఆ సమయంలోనే ఏంటి అని అంటే వాళ్ళ అమ్మగారు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాస్తే అవి తీసుకురావడానికి అయితే వెళ్లారు. వాళ్ళ నాన్న ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. మరి ఎవరొకరు ఆఫీస్లో ఉండాలి కదా, సో తనైతే వెళ్ళిపోయాడు. మరి ఈ అమ్మాయి ఒక్కరిదయ్యే రూమ్ లోనైతే ఉంది. రిలాక్స్ అవుతుంది బెడ్ మీద పడుకొని, అలాగా కళ్ళు మూసుకొని బెడ్ మీద అయితే ఉంది. ఆ టైంలోని మళ్ళీ అదే ఆకారం తన బెడ్ చుట్టూనైతే తిరుగుతున్నట్టుగా తనకి తలంపు అయితే వచ్చింది. వచ్చేసరికి కళ్ళు తెరిచి చూసింది, ఎవరు లేరు, నార్మల్ గానైతే ఉంది. ఇంకా తనకేంటో అదొక రకమైన భయం అయితే వేస్తుంది. ఇక బాతో చేసినప్పుడు కొంతమందికి కాళ్ళు ఇలా పక్కకి నలిగిపోతాయి, ఇలా తిరిగిపోతూ ఉంటాయి. అలాగా కాళ్ళు సడన్ గా ఉన్నట్టుండి తిరిగిపోతుంది. ఆ అమ్మాయి గట్టిగా అరిచేస్తుంది. ఆ నొప్పి తట్టుకోలేక కాలు వంకరైపోతుందండి. గట్టిగా ఇలా తిప్పేస్తుంది అనమాట. నరం మెలిపెట్టడం అంటారు. అలా నరం మెలిపెట్టేటప్పుడు దేవుడు కనబడతాడు. మరి అమ్మాయికి అలా జరుగుతూ ఉంటే గట్టిగా అరిచేసింది. ఈలోగా నర్స్ అయితే వచ్చింది, చూసింది, ఆ కాళ్ళని పట్టుకొని స్ట్రైట్ చేయడానికి అయితే చూసింది. కానీ తట్టుకోలేకపోతుంది అనమాట ఈ అమ్మాయి. దానికి తోడు ఆ క్రాక్ ఒకటి వచ్చింది కదా, ఎయిర్లైన్ క్రాక్ నడుం దగ్గర. ఇంకా దానివల్ల ఇంకా ఇది కూడా ఎక్కువైపోతుంది. ఇంకా వెంటనే తనకి ఏదో చేసి మొత్తానికి టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇచ్చారు, పడుకోబెట్టారు. తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక్క 2-3 రోజుల్లోని పూర్తిగాను స్ట్రింక్ అయిపోయినట్టు, బాడీలోని రక్తం అంతా కూడా ఎవరైనా పీల్ చేస్తే ఎలా అయిపోతుంటారో అలా అయితే అయిపోయింది. ఫేడ్ అయిపోయింది అనమాట. ఫేస్ లోని ఆ కళ ఏమి కూడా లేవు. మొత్తం కలర్ అంతా కూడాను తెల్లగా పాలిపోయినట్టుగా అయిపోయింది. అయిపోయేసరికి ఇంకా వాళ్ళ అమ్మ చూసింది, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోతుంది, ప్రేమ విఫలం అవ్వడం వల్ల ఇలాగ ఏమైనా అవుతుందా, ఇదేమైనా చేసుకుందా అనే డౌట్ ఒక పక్క. మరో పక్క ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. అయితే ఇలాగా వారం రోజులు మంచం మీదే అలాగా అయిపోయింది. ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇంట్లో కూడా బెడ్ రెస్ట్ చెప్పడంతో తను బెడ్ మీద అయితే ఉంది. ఆ బెడ్ మీద ఉండేటప్పుడు నరకం చూసింది. ఎవరో తిరుగుతున్నారు, అంతేకాకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి సమయంలోని గట్టిగా అరచేస్తుంది. పిల్ల ఎలా తయారైంది అని అంటే ఒక వారంలోనే చిక్కి శల్యం అయిపోయింది. తనకి ఆ భయానికి తన మంచం మీదే యూరినేట్ కూడా చేసేస్తుంది. ఆ పెద్ద అమ్మాయి కూడా అలాగైతే మారిపోయింది. జుట్టు పొట్లుగా రాలిపోవడం మొదలయ్యేసరికి ఇంకా వాళ్ళకైతే అర్థమైంది, ఎవడో ఏదో చేశాడు, వీడే ఏదో చేసుంటాడా అని కూడా వాళ్ళైతే అనుకున్నారు. ఎందుకనంటే వాడి గురించి అన్ని తెలిసాయి పెళ్లి కాకముందే. ఎన్ని నడిపాడో, ఇలాంటి వాడు ఇలాంటిది కూడా చేసుంటాడా అని వాళ్ళైతే ఈ అమ్మాయిని మరొక దర్గాకి అయితే తీసుకువెళ్ళారు. ఇక్కడ ఇలాంటివన్నీ కూడా పోగొడతారనమాట. వాళ్ళ సిటీలో కాకుండా మరొక సిటీకి తీసుకువెళ్లి ఈ అమ్మాయిని ఆ దర్గాకి అయితే తీసుకువెళ్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వాడు ఈ అమ్మాయి జుత్తు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ చేయించాడు. అందుకే ఈ అమ్మాయికి ఇలా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ తనకేవో పరిహారాలు చేసి తాయెత్తులు కట్టి తన మీద ఉన్న దుష్ట శక్తిని బయటికి లాగి బంధించి వాళ్ళు ఈ అమ్మాయిని మళ్ళీ సేఫ్ గా వాళ్ళకైతే అప్పచెప్పారంట.
అయితే ఇంకా కంపెనీకి జాబ్కి పంపించకండి మీ అమ్మాయిని, ఆ ఊరే వదిలేసి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పారంట. కారణం ఏంటి అని అంటే మళ్ళీ అటువంటి వాళ్ళు దెయ్యాల కన్నా డేంజర్ అండి, దెయ్యాల కన్నా డేంజరు. ఇంకా ఇంకేదైనా చేస్తే అమ్మాయి మనకి దక్కకుండా పోతుంది. వాడి ప్లాన్ ఏంటి అని అంటే వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, ఒక్కతే కూతురు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మధ్యలో ఉన్న అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి ఇంకా పేరెంట్స్ కి ఇస్తున్నాడు డబ్బులు. ఈ అమ్మాయిని మళ్ళీ ఆ అమ్మాయిని పోషించాలని అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరిని కూడాను చక్కగా హ్యాండిల్ చేయొచ్చు అనే ప్లాన్ అయితే వేశాడు. పర్టికులర్ అది వాళ్ళే అలా చేస్తారో అని నేను ఇక్కడ చెప్పట్లేదండి, ఇది ఎక్కడైనా ఎవరితోనైనా జరగచ్చు. ఈ మధ్య కాలంలో ఇవి అయితే చాలా ఎక్కువయ్యాయి. సో బీ కేర్ఫుల్ అమ్మాయిలు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా అలాగే మనలాంటి హారర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.